మీ సుమిత్ర ఈ వీడియోలో పుట్నాల పప్పు బెల్లంతోటి ఈ విధంగా లడ్డూలు చేయండి. ఇలా కలిపి ఇలా లడ్డూలు చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ లడ్డూలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు. సో ఇప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ షాప్స్లో దొరకవు అనుకుంటాం. పల్లి లడ్డూలు ఉంటాయి కదా ఎక్కువ. సో ఇవైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవే ఉండేది ఎక్కువ. పుట్నాల పప్పుతోటి లడ్డూలు ఉండేదనమాట. అది ఆ టేస్ట్ నాకు ఎందుకో చాలా నచ్చేది. సో వీటిల్ని కొనుక్కునేదాన్ని ఎస్పెషల్లీ నేను. ఇప్పుడైతే సేమ్ పల్లి లడ్డు ఎలా చేస్తామో అదే పాకంతో చేయాలన్నమాట. సో ఇలా ఈ బౌల్ నిండా నేను పప్పు తీసుకున్నాను. అండ్ బెల్లం ఒక 2 గడ్డలు తీసుకొని, అంటే పావు కిలో కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా నలిపేసుకొని నలగొట్టుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లంని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని మనం పాకం పట్టుకోవాలి. కొన్ని యాలకులు తీసుకున్నాను. సో ఇప్పుడైతే పాకం కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసాను అనమాట. ఆల్రెడీ ముందు నేను బెల్లంని మరిగించుకొని తీసుకున్నాను. కరిగించుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ బెల్లంని బాగా పాకం వచ్చేంత వరకు, తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ బౌల్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. తొందరగా వచ్చేస్తుంది పాకము. సో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి బెల్లంని. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని బౌల్లోకి కొంచెం కొంచెంగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ముందు తీగ పాకం వస్తుంది, తర్వాత ఇంకొంచెం గట్టి పాకం రావాలి. ఇలా ముద్ద చేసి గిన్నెలో వేసి కొట్టినప్పుడు టక్కన సౌండ్ రావాలన్నమాట. అప్పటి వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి. అలా పాకం వచ్చిన తర్వాత మనం పప్పును వేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి, చేతికి అంటుకోకుండా చాలా చాలా బాగా వస్తాయి. అసలు కొంచెం ఆయిల్ వేయాలి ఫస్టే. నెయ్యి కానీ నూనె కానీ వేసామంటే పాకంలో మనకు చేతికి కూడా అంటుకోకుండా, ప్లేట్కి చేతికి అంటుకోకుండా కరెక్ట్గా లడ్డూలు చేసుకోవడానికి మనకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ఒక స్పూన్ అంతా నెయ్యి వేసాను. ఇందులోకి ఇలాచి దంచేసి పౌడర్ వేసేసి కలిపేస్తున్నాను పాకంలోనే. పాకం అయితే రెడీ అయిపోయింది. చక్కగా వచ్చేసింది అనమాట. బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లో వేసామంటే గరిటతోటి కొంచెం చేతికి వచ్చిన తర్వాత ఇలా ముద్ద కట్టాలి. ముద్ద కట్టిన తర్వాత ఇంకొంచెం లేతగా అనిపించింది నాకు. ఇంకొంచెం కాసేపు ఒక 1 మినిట్ పాటు ఉడికిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ఆ ముద్దని ఇలా గిన్నెలో వేసి కొట్టామంటే టంగమని సౌండ్ రావాలి. అప్పటి వరకు పాకాన్ని మనం మరిగించుకోవాలి. అలా వచ్చిన తర్వాత పప్పు వేసేయాలి. పప్పులో రాళ్ళు ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో పాకం అయితే దగ్గరకు వచ్చేసింది. పప్పులు వేసేస్తున్నాను చూసారా. ఇలా వేసేసి కలిపేసేయాలి. స్టవ్ ఆపేసుకొని అంతా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఒక ప్లేట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టాను. ఆయిల్ రాసుకొని పెట్టేసాను అనమాట ప్లేట్కి. ఆ ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని బాగా చల్లారింది, గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లబరుచుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని లడ్డూలు చుట్టేసుకున్నామంటే ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. అంతేనండి, తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. ఎవరైనా తినేస్తారనమాట. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతాయి అనమాట. పల్లీ లడ్డు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గాయ్స్. ఇలా వేసేసిన తర్వాత నేను ఆయిల్ చేతికి ఆయిల్ పూసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డూలు చుట్టుకున్నామంటే
చక్కగా వచ్చేస్తే నాకొక 10, 15 వరకు వచ్చాయి లడ్డూలు. నేను తీసుకున్న పప్పు, బెల్లం క్వాంటిటీకి. చూసారా ఈ సైజ్ అయితే సరిపోతుంది. కరెక్ట్‌గా వచ్చాయి కదా! కాలుతుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే వేడి తగ్గిందంటే మళ్ళీ ఆరిపోతాయని చెప్పేసి నేను వేడి మీదే లడ్డూలు చుట్టేస్తున్నాను. ఆయిల్ రాసుకుంటూ లడ్డూలు చుట్టేస్తున్నాననమాట. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సూపర్‌గా ఉంటాయి ఈ లడ్డూలైతే. చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.